మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి నేను ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి దయగల మా యేసయ్య, ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఏర్పాటు చేయని వాక్యభాగం ఆదికాండము 29వ అధ్యాయము 14 నుంచి 23 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 29వ అధ్యాయము 14 నుంచి 23 వచనంలో ఈ విధంగా రాయబడినవి. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావని అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధుడవైనందుకు ఓరకయే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబుని అడిగాను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, మరి యాకోబు వివాహ విషయంలో తండ్రి మాటకు లోబడి మరి బంధువుల యొద్దకు వెళ్ళినప్పుడు, అనగా తన తల్లి అయిన రెబెకా యొక్క సహోదరి యొక్క కుటుంబాన్ని కలిసినప్పుడు అక్కడ తాను తన కుమార్తెలను, అనగా ఎవరైతే రాహేలును తాను చూశాడో ఆ చూసిన తర్వాత దేవుడు తను సరైన స్థానానికి తీసుకొచ్చాడని యాకోబు భావించాడు. యాకోబు భావించినప్పుడు లాబాను ఆ విషయాన్ని ఎరిగి యాకోబును ఇంట చేర్చుకున్నాడు. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అప్పుడు లాబాను, నిజంగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావనెను. అంటే దేవుడు తిరిగి మళ్ళా నా కుటుంబాన్ని, నా బంధువులందరినీ నాకు ఏకపరుస్తున్నాడు అనే ఉద్దేశాన్ని లాబాను భావించి అంటున్న మాటలు, నీవు నా ఎముకవు నా మాంసమునై ఉన్నావనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించను. ఎవరు? యాకోబు లాబాను దగ్గర నివసించిన తర్వాత నెల దినాలు. అప్పుడు యాకోబు యొక్క పరిస్థితిని గమనించిన లాబాను అంటున్నాడు, నీవు నా బంధువైనందున ఊరకయ్యే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబుని అడిగాను. ఆ నెల రోజుల తర్వాత లాబాను యాకోబుని అంటున్నాడు, నువ్వు ఊరకనే ఉండకూడదు, నీకు జీతం ఇస్తాను, నువ్వు పోషింపబడాలి కదా, నీకు సంపద కావాలి కదా అన్నట్టుగా తలంచినప్పుడు లాబాను ఇద్దరు కుమార్తెలు ఉండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. ఎప్పుడైతే తను వచ్చిన ఉద్దేశం ఏంటి, వివాహం కోసం వచ్చాడు కాబట్టి లాబాను యొక్క కుమార్తెల్లో చేసుకోవాలని ఆల్రెడీ తను రాహేల్ని బయట చూశాడు కాబట్టి గొర్రెల మందలు తోలుతున్నప్పుడు తను ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ ఆ విషయాన్ని మరి గమనించిన, అంటే ఎప్పుడైతే లాబాను కుమార్తెల్లో మరి కుమార్తెను పెళ్లి చేసుకోవాలని యాకోబు తలంచాడు కాబట్టి దాని విషయమే తాను తన దగ్గర ఒక నెల దినాలు ఉన్న తర్వాత ఊరకనే ఉండొద్దు, నీవు కొలువు చెయ్యి, నీకు ఏది ఇవ్వాలో దాన్ని ఇస్తానని చెప్పి లాబాను చెప్పినప్పుడు లాబానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతియు సుందరయునై ఉండెను. అంటే పెద్ద కుమార్తె జబ్బు కళ్ళుగా, అంటే అంత అందంగా కాకపోయినా అన్నట్టుగా చెప్తూ, రెండోది మరి రాహేలు విషయంకి వచ్చేటప్పుడు రూపవతియు సుందరయ్య ఉన్నది. అంటే లేయా కంటే రాహేలు అందంగా ఉన్నది కాబట్టి అతడు మరి యాకోబు ఆమెను ఇష్టపడిన విధానాన్ని ఇక్కడ వాక్యం ద్వారా చూడవచ్చు. అయితే యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేస్తుందని నేను. అంటే నెల దినాలు అయిపోయిన తర్వాత వారి యొక్క, అంటే ఏదైతే మరి లేయా మరి పెద్దది, రెండోది రాహేలు. ఈ రాహేలు విషయంలో తాను ఇష్టపడ్డాడు కాబట్టి ఇక్కడ లాబానుతో తాను ఒక నిబంధన కుదుర్చుకుంటున్నాడు. ఏంటని? 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను, ఆ 7 సంవత్సరాలు కొలువు చేసినందుకు నాకు నీ కుమార్తె రాహేల్ను ఇచ్చి వివాహం చేయనట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకని లాబాను ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పాను. దానికి లాబాను సమ్మతించి, ఎవరో ముక్కు మోగం తిరిగినోడికి ఇచ్చేవాడు కంటే నువ్వు నా స్వజనుడు కాబట్టి, నా బంధువు కాబట్టి, నా సహోదరి కుమారుడు కాబట్టి అని చెప్పి అందుకు అంగీకరించాడు. అయితే యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన
అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ఈ 7 సంవత్సరాలు కష్టపడి శ్రమించినప్పటికీ తన పట్ల తనకున్న ప్రేమను బట్టి అవి కొద్ది దినాలుగా అతనికి కనబడ్డాయంట. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య వద్ద ఉండుటకు ఆమెను నాకిమ్మని లాబాన్ని అడిగాడు. ఏదైతే ఒడంబడిక చేసుకున్నాడో లాబానుతో, ఆ లాబానుతో చేసుకున్న ఒడంబడికను బట్టి 7 సంవత్సరాలు పూర్తయినాయి కాబట్టి నీ కుమార్తెను, అంటే ఏదైతే తాను ప్రేమించిన ఆ రాహేలు నాకు ఇమ్మని అడిగినప్పుడు అప్పుడు లాబాను అంటున్నాడు, లాబాను ఆ స్థలంలోనున్న మనుష్యులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని వద్ద తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. అయితే ఇక్కడ లాబాను చేసింది ఏంటంటే అతడు రాహేలుకు బదులుగా పెద్ద కుమార్తె లేయాను అతనితో పంపించాడు. అంటే ఆ ఒడంబడికను తప్పి మరి పెద్ద కుమార్తె కాకుండా చిన్న కుమార్తెను వివాహం చేయడం సరికాదని తలంచాడు. కాబట్టి ఆ చిన్న కుమార్తె మీద ఉన్న ఆ యొక్క ప్రేమను బట్టి అది అతడు సరైన రీతిలో తెలుసుకోకపోవడం వల్ల మరి లాబాను యాకోబును మోసపుచ్చి ఆ తరువాత మరి తన పెద్ద కుమార్తెను తనతో పంపించడంతో అతడు ఆమెను, అంటే ఆ సందర్భంలో అతడు ఆమెతో జీవించడం జరిగింది. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే యాకోబు తల్లి అయిన మరి రెబకా కూడా మరి తన తండ్రి, అంటే తండ్రి సమక్షంలో తండ్రి పెద్దవాడికి చేసిన దాని విషయంలో ఆ మాటలు విని మరి తండ్రి యొక్క మాటను, అంటే భర్త మాటను అంగీకరించక, అంటే ఆ మాటల్లో తన స్వార్థాన్ని చూసుకుని ఏదైతే రెబకా మరి యాకోబును జ్యేష్ఠత్వం కోసం సిద్ధపరిచి మోసం చేసిందో అదే రీతిగా నేడు యాకోబు కూడా తన మరి వివాహం చేసుకోవాలనుకున్న రాహేలు విషయంలో తన మామ మరి ఇక్కడ లాబాను కూడా తను మోసం చేశాడు. అంటే తను మోసం చేసిన దానికి ప్రతీకారంగా మళ్ళీ ఇక్కడ మోసం అనేది అతనికి జరిగి మరి రాహేలుకు బదులుగా మరి అక్కడ లేయాను వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తరువాత పరిస్థితులు, అంటే తను ప్రేమించిన ప్రేమను తనకు ఇష్టాన్ని బట్టి అక్కడ 7 సంవత్సరాలు కొలువు చేసినప్పటికీ అక్కడ రాయబడిన మాట ఏంటండి, అక్కడ 7 సంవత్సరాలు కొలువు చేసినా అతడు ప్రేమించాడు కాబట్టి అవి కొద్ది దినాలుగా కనబడ్డాయి. అంటే ఈ లోకంలో తాను ఇష్టపడినప్పుడు ఆ ఇష్టానికి ఎన్ని సంవత్సరాలైనా కూడా దాన్ని భరించడానికి ఇష్టపడతాడు అనడానికి యాకోబే మరి ప్రధానమైన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ తాను మోసం చేసి ఆ మోసంతో బయటకు వచ్చాడు. ఈ దినాన్న తనకి వివాహం చేయడానికి సిద్ధపడిన తన మామ కూడా అతను మోసం చేశాడు. అంటే మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, మన ఉద్దేశాల్లో మనం ఏది నిర్ణయించుకుంటామో అదే తిరిగి దేవుడు మనకి ఇవ్వబోతాడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనం యథార్థత కలిగి నీతిని అనుసరించి, సత్యం అనుసరించి, వాక్యం అనుసరించి దేవుని దృష్టికి న్యాయముగా యథార్థంగా మనం జీవించడం ప్రారంభిస్తే దేవుడు తగిరీతిగా మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆనాడు తాను ఏదైతే మరి సహోదరుడిని మోసపరిచి ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, నేడు తాను వచ్చినప్పటికీ తాను అనుకున్నది పొందలేక వేరే దాన్ని పొందుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి దేవుని యందు, వాక్యమందు, విశ్వాసమందు, ప్రార్థన యందు దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి మన స్థితిని గుర్తెరిగి దేవుడికి మనకి ఏది ఇష్టమో దాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి తప్ప ఆయన కాదని మన స్వనీతిని ఆధారం చేసుకుని మన ఆలోచనల చేత ముందుకు పోయేవారుగా ఉండకూడదని చెప్పి ఈ వాక్యము తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన యాకోబు నాయన మరి తాను తన తండ్రి మాట విని ఇసాకు యొక్క మాటలకు లోబడి మరి వివాహం కొరకు తాను సిద్ధపడి వచ్చినప్పుడు మరి తన స్వజనుల యొద్ద, బంధువుల యొద్ద కుమార్తెను తాను వివాహం చేసుకోవడానికి అంగీకరించినప్పుడు 4 దినములు తాను మరి లాబాను ఇంట నివసించినప్పుడు ఆ తరువాత అతన్ని ఊరకనే ఉంచక అతన్ని ప్రత్యేకపరిచినప్పుడు అతని కొరకు ఏదైనా ఇవ్వాలన్నప్పుడు నాయన నీవు కుమార్తెలలో మరి చిన్న కుమార్తెను ఇష్టపడిన విధానంలో రాహేలు విషయం తాను 7 సంవత్సరాలు కొలువు చేసి నాయన తను పొందుకోవాలనుకున్నాడు. అయితే నాయన మరి లాబాను తను మోసపరిచి మరి లేయాను తనకిచ్చి వివాహం జరిగించిన వాడే ఉన్నాడు. కాబట్టి నాయన మనం ఏది
చేస్తే దానికి తిరిగి అది ప్రతిఫలంగా రాబడుతుందని నీవు వాక్యం ద్వారా సెలవిచ్చావు. కాబట్టి నాయనా, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని మేము కాదని మా ఆలోచనల చేత, మా తలంపుల చేత మేము జీవించుకున్నట్లు నీ ఉద్దేశానుసారంగా మేము బ్రతికి జీవించి నీ చిత్తం ఎరిగి ఆ ప్రకారం జీవించే వారికి ఉంటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తువాడు, కంపెనీలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించేవాడు. జరగబోతున్న ఆయా భూస్థాపన కార్యక్రమాల్లో, ప్రార్థనా కుడికల్లో మీ సన్నిధి తోడ్పాటు కుటుంబాలపై మెండుగా కుమరింపు చేయమని, చక్కటి వాతావరణాన్ని మీరు అనుగ్రహించి ఎటువంటి శోధన, ఇబ్బంది, శ్రమలో లేకుండా భయంకరమైన ఎండల నుంచి నాయన బిడ్డలను కాపాడి సంరక్షించమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించండి. ఏదైనా పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై ఉంచండి. నీ అందు మేమును మా అందు నీ మాటలు నిలిచినట్లు నీ కృపచేత మమ్మల్ని కాపాడి మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని, దీని దీవెలతో నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాడు మాకు దయచేయం. అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదు సుందర్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.